వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగారంట. ప్రభువైన యేసుక్రీస్తు మొన్నటి వరకు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుని కుమారుడిని చెప్పుకుంటున్నాడు, దేవాలయాన్ని పడుకుంటూ 3 దినముల్లో కడతానన్నాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. అలాంటి సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థత కార్యాలే ఆయనను వెంబడించిన తన శిష్యులైన వారి ద్వారా కూడా జరుగుతుంటే వారందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచి ఉండడం చూసి ఇంకా భయపడ్డారంట వాళ్ళు. ఆ కుంటివాడు భిక్షమడుగుటకు కూర్చొని ఉన్న ఆ కుంటివాడు బాగుపడడం, వారితో పాటు నిలిచి ఉండడం చూసి ఏమీ అనలేకపోయారంట పేతురుని, యోహాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదంతా మేము చేశామని చెప్తున్నారు ఒక పక్కన, మనమేమో ఆయన సిలువ వేసి చంపేసేసాం, వీరేమో ఇప్పుడు ఆయన పేరు మీద మేము అద్భుతాలు చేస్తున్నాం అని అంటున్నారు. వారిని ఏమీ చేయలేకపోయారంట. వారు అనుకుంటున్నారండి, ఈ మనుషులను మనం ఏం చేద్దాం, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది, యెరూషలేములో కాపురం ఉన్న వారందరూ కూడా ఈ సంగతి చూస్తున్నారు, వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరిద్దాము అని అనుకున్నారు. అదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంది. ఏ నామమును బట్టి వీళ్ళు ప్రకటన చేస్తున్నారు, ఏ నామమును బట్టి వీరు ఈ పుట్టివాడిని బాగు చేశామని చెప్తున్నారు, ఆ మనుషులు మనం చంపేసేసాం 10 దినముల క్రితమే. అంత గొప్ప కార్యం మీరు ఎలా చేశారని మనం అడిగినప్పుడు వీరు నజరేయుడైన యేసుక్రీస్తు పేరు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన శిష్యుల మీద కూడా వీరు విశ్వాసం ఉంచుతున్నారు. ఏం చేద్దాం, వీరిని జరిగిన ఈ కార్యం ఇంకా వ్యాపింపకూడదు, ఈ గుడ్డివాడు బాగుపడిన సంగతి ఇంకా ప్రజల్లో అనేక మందికి తెలియడానికి వీల్లేదు, కాబట్టి వీరిని బెదిరిద్దాం. ఏమని బెదిరిద్దాం అని అనుకుంటారంట వాళ్ళు. సిలువ వేసి చనిపోయి తిరిగి లేచాడని చెప్తున్న మీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వీడు స్వస్థత పొందాడని మీరు ప్రకటించడానికి వీల్లేదు, మీరు అసలు ఆయన నామమును ప్రకటించడానికి వీల్లేదు, ఆయన మాటలు కూడా బోధించడానికి వీల్లేదు అని వారి ఖండితముగా ఆజ్ఞాపించారంట. కానీ అందుకు పేతురు యోహాను వారిని చూసి అంటాడు, దేవుని మాట వినట కంటే మీ మాట వినడం శ్రేష్టమా? న్యాయమైన అసలు దేవుని దృష్టికి ఇది మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పక ఉండలేమని వారికి గట్టిగా ప్రత్యుత్తరం ఇచ్చారంట. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహింపరుచున్నారు కాబట్టి సభ వారు ప్రజలకు భయపడ్డారు. వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వారిని ఏం చేశారు అనంటే బెదిరించి విడుదల చేశారు. స్వస్థపరచడాలు ఆ సూచక్రియ యవన విషయంలో చేయబడిన వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు.